హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి మీకు ఏ సబ్జెక్ట్కి కావాల్సినటువంటి కంటెంట్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాము. సో మీరు కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్స్లో రీడ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే టెక్స్ట్ బుక్కి సంబంధించి తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ అలాగే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్కి అంటే సైన్స్ సోషల్ ఈ బిట్స్కి ఆన్సర్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో అయితే మీకు వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అనేసి ఇచ్చారండి. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆప్షన్స్లో ఆబ్లిగేషను, సజెషన్, కమాండ్, రిక్వెస్ట్ అనేసి ఇచ్చారు. మనకు యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అంటే ఇది మన బాధ్యతను తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ ఏంటిది, మన యొక్క విధి అనమాట. తల్లిదండ్రులు యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, మన పేరెంట్స్ని మనం చూసుకోవడం అది ఒక మన బాధ్యత కాబట్టి సో బాధ్యతలను తెలియజేస్తే అదేమంటామంటే ఆబ్లిగేషన్ అనేసి చెప్తామండి. సజెషన్ కాదు, కమాండ్, రిక్వెస్ట్ ఇవన్నీ కూడా కాదనమాట. నెక్స్ట్ మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్ అనేసి ఇచ్చారండి. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆర్టికల్స్ వచ్చేసి ఏ, యాన్, ద, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అనేసి ఇచ్చారండి. మనకు వీటిలో చూసుకున్నట్లయితే ఏ గిటార్ వెల్ అనేసి వాడకూడదు, మంజుల అండ్ శృతి ప్లే యాన్ గిటార్ అని కూడా వాడకూడదండి. దా గిటార్ వెల్ అనేసి యూజ్ చేయాలి, దా గిటార్ అని యూజ్ చేయాలండి. దా అనేది మనకు ఒక డిఫైనెట్ ఆర్టికల్, దా అనేది డిఫైనెట్ ఆర్టికల్ అండి. సో ఈ డిఫైనెట్ ఆర్టికల్లో మనము ఎప్పుడు యూజ్ చేస్తామంటే సమ్ పర్టికులర్ పర్సన్ని కానీ పర్టికులర్గా ఒక థింగ్ని కానీ స్పెసిఫై చేసి చెప్తున్నప్పుడు అంటే ద గిటార్, ద వీణా ఇలా స్పెషల్గా మనము ఒక పర్టికులర్గా ఒక థింగ్ని చెప్తున్నప్పుడు ద అనేది యూస్ చేయాలండి. అంటే ద గంగా అని రివర్స్ నేమ్స్ యూస్ చేసేటప్పుడు కానీ లేకపోతే ద బైబిల్, ద రామాయణ అట్లా. నెక్స్ట్ ద సన్, ద మూన్ ఇలా మనం పర్టికులర్గా ఒక థింగ్ను కానీ ఒక పర్సన్ కానీ ఇలా చెప్తున్నప్పుడు మనము దా అనేదాన్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ డాష్ అనేసి ఇచ్చారండి. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఇక్కడ అరైవింగ్, అరైవ్డ్, వాజ్ అరైవింగ్, హ్యాడ్ అరైవ్డ్ అనేసి ఇచ్చారు. సో మనకు ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇది మనకు పాస్ట్ టెన్స్లో ఉందండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూపిస్తుంది. హ్యాడ్ డైడ్ అంటే మనకు ఆల్రెడీ జరిగిపోయినటువంటిది. సో ఇక్కడ మనకు అరైవింగ్ అనేసి ఉంది, అరైవింగ్ అనేది రాదు. సో నెక్స్ట్ వాజ్ అరైవింగ్ అని ఉంది, వాజ్ అరైవింగ్ కూడా రాదండి మనకు, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. అరైవింగ్ అనేసి ఎలా వస్తుంది, రాదనమాట. నెక్స్ట్ చూసుకుంటే హ్యాడ్ అరైవ్డ్ అని ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ అని రావాలండి. సో మనకు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ హ్యాడ్ డైడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అండి ఉన్నప్పుడు మనకు సెకండ్ సెంటెన్స్ వచ్చేసి మనకు ఎలా ఉండాలంటే సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. సో అరైవ్డ్ అని రావాలండి, హ్యాడ్ అరైవ్డ్ అనేది రాకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ హౌ కెన్ యూ డాష్ దట్ అనేసి ఇచ్చారండి. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఇక్కడ సే, సెడ్, సేస్, హ్యావ్ సెడ్ అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు కరెక్ట్గా వాడేటటువంటి వర్బ్ ఏంటి, హౌ కెన్ యూ సే దట్ అనేసి వాడతామండి. సెడ్ వాడము, సేస్ వాడము. హౌ కెన్ యూ హ్యావ్ సెడ్ దట్ అనేసి యూస్ చేయకూడదండి. సో హౌ కెన్ యూ సే దట్ అనేదాన్ని యూస్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్.
దిస్ ఈజ్ అనేసి ఇచ్చారండి. ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ ఇఫ్ యు ఆర్ థ్రస్టీ యూ కెన్ డ్రింక్ ద బటర్ మిల్క్. ఇక్కడ ఏంటి మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఫస్ట్ది చూసుకుంటే మనకు మెయిన్ క్లాజ్ అండి. ఇఫ్ యు ఆర్ థ్రస్టీ అనేది మెయిన్ క్లాజు, ఇక్కడ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్ అనమాట. అంటే ఒక డిపెండెంట్ క్లాజు, దీని మీదనే ఇది ఆధారపడి ఉంటుందన్నమాట ఈ సెంటెన్స్. సో ఇలా ఉంటే మనకు ఏంటంటే అర్థము, ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఇఫ్ ఉన్నా కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకు ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ది చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ ద వర్డ్ క్విక్ టు ఫార్మ్ అండ్ అడ్వర్బ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు క్విక్ అనేది ఏంటిది, ఒక అడ్జెక్టివ్ అనమాట. క్విక్ అనేది అడ్జెక్టివ్, అది మనకు అడ్వర్బ్లో రావాలంటే క్విక్కి అడ్వర్బ్ ఫామ్ ఏమవుతుందండి, క్విక్లీ అవుతుంది. క్విక్లీ అనేది మనకు అడ్వర్బ్ ఫామ్ అవుతుంది. ఎల్ఎల్వై అనేది ఉండదండి. క్విక్నెస్ అనేది రాదు, క్విక్కర్ అనేది కూడా రాదు. అడ్వర్బ్ ఫామ్లో మనకు ఎల్వై అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ది ఒలివర్ వాస్ ఫ్రైటన్డ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్స్ విచ్ మేడ్ హిమ్ ట్రింబల్ అనేసి ఇచ్చారండి. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ మెనీ. మెనీకి యాంటోనియం అనేసి అడుగుతున్నారు. యాంటోనియం వచ్చేసి మెనీ అంటే చాలా, యాంటోనియం అంటే మనకి ఏంటంటే వ్యతిరేక పదం, ఆపోజిట్ వర్డ్ అండి. మెనీ అంటే మనకు ఇక్కడ ఏమొస్తుంది, ఫ్యూ అనేసి వస్తుంది. మెనీ అంటే చాలా, ఫ్యూ అంటే కొన్ని. సో సెవరల్ అనేది రాదు, ఎనీ రాదు, ఏ ఫ్యూ అనేది ఉండదండి. సో మెనీకి యాంటోనియం ఏమవుతుంది, ఫ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఉషాస్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ట్రైనింగ్ బిగాన్ ఇన్ ఎర్నెస్ట్. చూస్ ద సినోనియం ఆఫ్ ద వర్డ్ ఎర్నెస్ట్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది కాము, సీరియస్, అంటెడి, థిన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఉషా మెటిక్యులస్ సిస్టమాటిక్ ట్రైనింగ్ బిగాన్ ఇన్ ఎర్నెస్ట్. ఎర్నెస్ట్ అంటే ఆమె తన ట్రైనింగ్ని ఒక పట్టుదలగా, ఒక సీరియస్గా తీసుకొని చేస్తుంది అనేసి అర్థం వస్తుందండి. సో ఎర్నెస్ట్ అంటే మనకేంటి, సీరియస్. ఎర్నెస్ట్కి యాంటోనియం ఏమవుతుంది, సీరియస్ అవుతుందండి. సో ఆప్షన్ 2 అనేసి రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వచ్చేసి చూస్తూ ఉన్నారండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంగ్లీష్లో ఏం చదవాలి అని. ఇంగ్లీష్ గ్రామరే ఎక్కువగా చదవండి, ఎందుకంటే మనకు ఇంగ్లీష్ గ్రామరే ఎక్కువగా వస్తుందండి. ఇంగ్లీష్లో వచ్చేసి మనకు దాదాపు ఎన్ని మార్క్స్ అండి, 24 మార్క్స్ ఉంటాయి. సో 24 మార్క్స్లో 22 వరకు కూడా మనకు 24కి 24 కూడా ఒక్కోసారి గ్రామర్ బిట్లే వస్తాయండి. 22 బిట్స్ వచ్చేసి మనకు మొత్తం కూడా గ్రామర్ నుంచే ఉంటుంది. అంటే మనకు గ్రామర్లో ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుందండి. సో మీరు గ్రామర్ కంప్లీట్గా చదవండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామరు మీకు 22 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. ఆ గ్రామర్ని దాటి ఇవ్వడండి. సో మీకు ఫస్ట్ నుంచి చదవడం వల్ల ఏంటంటే, అంటే గ్రామర్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ గ్రామరు డైరెక్ట్గా 9th 10th ఇవి చదవకుండా స్టార్టింగ్ నుంచి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవండి. ఎందుకంటే గ్రామర్ బేసిక్స్ అనేవి మనకు 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 3rd నుంచి చదివితే మీకు ఏంటంటే ఒక బేసిక్స్ నుంచి మీరు మొత్తం అంటే దానికి సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు బేసిక్స్ అనేది లేకుండా ఏంటి దాన్ని చదువుకుంటూ వెళ్తే మీకు ఏం చదువుతున్నారో కూడా తెలియదు అనమాట. సో బేసిక్స్ నుంచి చదువుకోండి, మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇవి ఇలా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు గనక తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మీకు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో నుంచి చేసినటువంటి ప్రాక్టీస్ బిట్సేనండి.